వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి ఎంతో సింపుల్గా టేస్టీగా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చికెన్ స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అలాగే కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసి మనము ఆనియన్ అనేది కొంచెం మగ్గించుకోవాలండి. ఆనియన్ అనేది ఇలా మగ్గిపోయాక దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారము అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం చికెన్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనము దీంట్లోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ఇదంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమంలో చికెన్ అనేది నేను ఇలాగా ఉడికించి చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేసి తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ చికెన్ని కూడా దీంట్లో యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాలు చికెన్ అనేది మగ్గించుకున్నాక దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మరొక 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి. చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బజ్జీ పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 కప్పు శనగపిండి అలాగే దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ కారము అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని మనం పిండి అనేది ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లోనే కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండి అనేది బజ్జీ పిండిలాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనము ఈ పిండి అనేది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ అనేది వేడవుతుంది కదండి. ఆయిల్ వేడయ్యేలోపు మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న చికెన్ ఫ్రై అనేది ఇలా బ్రెడ్ పీస్ పైన ఒకవైపు అనేది స్ప్రెడ్ చేసుకొని మనము ఇంకో బ్రెడ్ పీస్ అనేది దీనిపైన ఇలా క్లోజ్ చేసుకోవాలండి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని శనగపిండిలో డిప్ చేసి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఆయిల్లో అనేది ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోగానే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనము 2 వైపులా వీటన్నిటిని ఆయిల్లో అనేది డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ఇంకో వైపు టర్న్ చేసే వీడియో అనేది మిస్ అయిందండి. వీటన్నిటిని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించి తీసుకున్నానండి. ఇలా తీసుకున్న బజ్జీలో సాస్తో కనుక సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చికెన్ స్టఫ్డ్ బ్రెడ్ బజ్జీ అనేది సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.